డిస్పెన్సర్ ఇచ్చాము. అయితే అది ఈ సైడ్ వాళ్ళకి ఉంది కానీ ఆ సైడ్ వాళ్ళకి వాటర్ డిస్పెన్సర్ లేదు. రేపు వచ్చేది ఎండాకాలం, వాళ్ళకు కూడా చక్కని చల్లని నీళ్ళు అందించాలని మా ఒక తలంపు మాకు వచ్చింది. కానీ మనకు కొంచెం అది 8,000 రూపాయలు చిల్లర అవుతుంది ఇది ఒకటి. ఇంత మనం భరించగలమా అది ఇది అనుకున్నప్పుడు నేను హైదరాబాద్ పోయినప్పుడు ఇప్పుడు ఈ ఇస్తున్నామే మా పెద్ద కోడలు ఆశాలత ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మా పెద్ద కోడలు అనమాట. మా తమ్ముడు రమేష్ కుమార్ చాలా వీళ్ళకి తెలుసు. మా వియ్యంకుడు తులసిరామన్ గారు, ఆయన జ్ఞాపకార్థము అంకుల్ నేను ఇచ్చేస్తాను, మీకు 10,000 ఇస్తాను, మీరు ఏమైనా చేసుకోండి అన్నది. సరే మనకు సరే ఈ ఎండాకాలం దగ్గరికి వస్తుంది, వీళ్ళు చల్లని నీళ్లు తాగుతారు కదా వీళ్ళందరినేసి మా కమిటీలో మనం డిసైడ్ చేసుకొని మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తెలంగాణ విద్యానగర్ తెలంగాణ అనుకొని ఈ వాటర్ డిస్పెన్సర్ ప్రొవైడ్ చేసింది. అదేవిధంగా ఈరోజు చక్కటి అలే కాదంటే వాళ్ళకి చక్కటి భోజనాలు కూడా పెట్టియాలంటే చూడు మా జ్యోతి మంచిగా ఫ్రైడ్ రైస్, చికెన్ కర్రీ, స్వీటు, ఫలాలు అన్నీ కలిపి ఈరోజు వాళ్ళకి మా పెద్ద కోడలు ఆశాలత పెట్టిస్తున్న ప్రోగ్రామ్ ఇది. మా వియ్యరపురాలు భానుమతి గారు, మా కోడలు వాళ్ళ తమ్ముడు పాండ్యన్, ఈయన అమెరికాలో ఉంటాడు. వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వర్తించుకోవడం మనకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉంటాడు, వీళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడికి వచ్చింది లేదు, పోయింది లేదు, వచ్చిన చూద్దాం ఒక రోజు వచ్చేది. అయినా కానీ వాళ్ళకు మనం పెడుతున్న ఫొటోస్కి దానికి స్పందించి అరే వీళ్ళు ఇంత కార్యక్రమాలు చేస్తున్నారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ, మన వంతుగా మనం కొంచెం సహాయం చేయాలన్న తలంపుతో వాళ్ళు ఏం చేసిందంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టండి అని. మరి ఎక్కడో హైదరాబాద్, ఎక్కడో అమెరికా అయినా కానీ వాళ్ళు మనకి శుభ్రంగా మంచి భోజనాలు, ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఏంటంటే మనకు కొంచెం ఆనందంగా ఉంటుంది. ఊరికే రావడము, క్యారమ్స్ ఆడుకోవడం, ఇంటికి పోవడం కాకుండా ఇలా మనం కలుసుకొని ఇక్కడ ఈ అనాథల మధ్య కాసేపు గడపడం కూడా మనకు సంతోషదాయకము. మనకు అది మంచి ఫెచ్చింగే. మనం ఒక చేస్తున్న ధార్మిక కార్యక్రమాలని కూడా ఒక మంచి అవగాహనతో మనం ముందుకెళ్తున్నాము. మనతో పాటు ఇప్పుడు మనం అందరం ఉన్నాము, అందరం పెద్దవాళ్ళు అయిపోయాము. మనతో పాటు ఈ ధార్మిక కార్యక్రమాలు ఆగిపోకూడదని ముందే మనం అనుకొని మన పిల్లలకి కూడా మెల్లగా దీన్ని పాకేటట్టు చేసి దాదాపు సక్సెస్ అయినామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన దాదాపు అందరు పిల్లలకి చూడండి, మొన్న శాస్త్రి చేశాడు, నిన్న ఈయన చేశాడు, ధర్మరావు, ఇట్లా ఒక్కొక్కళ్ళు పాకుతూ పోతుంటే ఏదైతే ఇది ఎప్పటికీ నడుస్తూ ఉంటుంది. ఈ అనాథలు అయితే ఎప్పటికీ ఉంటారు. మన దరిద్రం అదే. ఈ అనాథలు లేని భారతదేశం మనమైతే చూడము. భావితరావు వాళ్ళు చూస్తేనేమో కానీ మనమైతే చూడము. కానీ వాళ్ళు ఉంటారు కాబట్టి మనతో ఇది అంతం కాకుండా మన తర్వాత వాళ్ళు కూడా అందుకున్నట్టే లెక్క అయిపోతుంది. ఎందుకంటే మనం చూడండి, ఎవరి పిల్లల పుట్టినరోజులు మనం ఇక్కడే చేసుకుంటున్నాం. చాలా సంతోషదాయకం అండి. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ వాళ్ళు సంకల్పము, ఆనాడు హనుమంతరావు గారు స్థాపించిన ఆ ముహూర్త బలంతో ఇది చాలా గట్టిగా నిలబడి చాలా ధార్మిక కార్యక్రమాలు చేస్తుంది. అలాగే మనం ఇంకా చాలా ధార్మిక క్రమం మనం చేయాల్సి ఉంది. వీటన్నిటికీ మనకు ఆర్థిక వనరులు మనకు సరిపోవు కాబట్టి మనం వీళ్ళందరి దగ్గర నుంచి కాస్త వాళ్ళందరూ దాతృత్వంతో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ సందర్భంగా ఆ మహానుభావుడు తులసిరామన్ గారు ఇక్కడ లేడు. ఆయన జ్ఞాపకార్థం ఇప్పుడు ఏది లేదు కానీ వాళ్ళ జ్ఞాపకార్థం అనమాట. ఆయన జ్ఞాపకార్థం ఆయన భార్య భానుమతి, కూతురు ఆశాలత, కొడుకు పాండ్యన్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ ప్రెసిడెంట్ కొల్లు నాగేశ్వరరావు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కంటిన్యూ.